న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ జాట్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. 2014-19లో పర్వేష్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2024 లోక్సభ సీటు ఆశించినప్పటికీ నిరాశ ఎదురైంది. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి బీజేపీ అధిష్టానం బుధవారం తెరదించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఇవాళ మధ్యాహ్నం 12:35 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు మరో 6 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, మంజైర్ సింగ్, రవీంద్ర రాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ కుమార్ సింగ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మంత్రి పదవి కేటాయింపుల్లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2014-19లో పర్వేష్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2024 లోక్సభ సీటు ఆశించినప్పటికీ నిరాశ ఎదురైంది. కాగా తాజాగా జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. రాజౌరి గార్డెన్ నియోజకవర్గం ఎమ్మెల్యే మంజైర్ సింగ్ సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. భావన నార్త్ ఎమ్మెల్యే రవీంద్ర రాజ్ దళిత కులానికి చెందిన వ్యక్తి. అలాగే కార్వాల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రాది పూర్వాంచల్ సామాజిక వర్గం కాగా జనక్పూరి ఎమ్మెల్యే ఆశిష్ సూజుద్ది పంజాబీ సిక్కు సామాజిక వర్గం. వికాస్ నగర్ సౌత్ వెస్ట్ ఢిల్లీ ఎమ్మెల్యే పంకజ్ కుమార్ సింగ్ పూర్వాంచల్ సామాజిక వర్గానికి చెందినవారు. వీరంతా ఈ రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కీలక నేతలు హాజరు కానున్నారు. కాగా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ సింహాసనంపై బీజేపీ కూర్చోనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవానికి రామ్లీలా మైదానాన్ని అధికారులు ముస్తాబు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొననున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.